నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ మంత్రులు డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తమల అశోక్ రెడ్డి, మైకేబుల్ ఎండి కొండూరు విశ్వసేన్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ గా ఏ తమీమ్ అన్సారియా గురువారం కలెక్టర్ ఛాంబర్ లో నూతనంగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ తమీమ్ అన్సారియాను మైకేబుల్ ఎండి కొండూరు విశ్వసేన్ బ్రహ్మానందం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. అమరావతిలో బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామిని నియోజకవర్గంలోని పలు గ్రామాల నాయకులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల సైన్స్ గ్రూపులను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ బైపీసీ, ఎంపీసీలకు 40 సీట్లు చొప్పున కేటాయిస్తూ తొలి సంతకం పెట్టారు. ఈ సందర్భంగా మంత్రికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. करतल कमले सर्वदा दानलक्ष्मी गोर्दण्डे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिल गुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी त्वयतु विजयताम् सर्वसाम्राज्यलक्ष्मी शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः यजमानस्य मनोवाञ्छा फलसिद्धिरस्तु राजद्वारे राजसम्मुखे सर्वकार्य आनुकूल्यता सिद्धिरस्तु सर्वत्र दिग्विजय प्राप्तिरस्तु राज्य उन्नताधिकार योग्यता प्रसाद सिद्धिरस्तु राष्ट्राभिवृद्धिरस्तु ध्रुवन्ते राजा वर्णा ध्रुवन्ते बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं कारयता ध्रुवन्त
అందరికీ నమస్కారం అండి. ఈరోజు సచివాలయం 3వ బ్లాక్లో సాంఘిక సంక్షేమ శాఖ మరియు డిజేబుల్డ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకొచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఏదైతే నా శాఖలో చాలామందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి, వీళ్ళన్నిటి కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా 3 సంతకాలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి. మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2020లో బైపీసీలో 40, ఎంపీసీలో 40, 80 సీట్లు రద్దు చేశారు. తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా వేడి నీళ్లు హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ 15 లక్షల రూపాయలతోటి ప్రాజెక్ట్ని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నాగులపాలెంలోనే 9 లక్షల రూపాయలతోటి పాఠశాలకు సరఫరా చేసే కూరగాయలు, పండ్లు, గుడ్లు మరియు ఇతర సామాగ్రిని భద్రపరచుకోవడం కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ రూమ్ను ఒకటి డిజైన్ చేయడం, ఇది కూడా పైలట్ ప్రాజెక్టు కింద 9 లక్షల రూపాయలతోటి ఆ పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెంలో మంజూరు చేయడం జరిగింది. తర్వాత డిజేబుల్డ్ శాఖలో మేడం తర్వాత గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద మొత్తం నోడల్ ఏజెన్సీ అయినటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ ఒంగోలు కర్నూలు రోడ్డులోని శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ ఇంకొల్లు మధుసూదనాచార్య ఆధ్వర్యంలో సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి పూజా హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, అభిషేకం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి, ప్రసాద వితరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.
नमो नाथपतये नमो गणपतये नमो प्रपदपतये नमस्तेऽस्तु लम्बोदराय लीलगणाधिपतये वसुदाय श्रीमद्भूतये स्वाहा महागणाधिपतये नमः ॐ गणपतये वरवरदस्रवजनं मे वशमानय सर्वकार्याणि साधय सर्वपदं प्रावय सर्वसुखं चेरय नमः स्वाहा సమర్పయామి ఆ తమలపాకులతో కలశంలో నీళ్లు స్వామి వారి మీద చల్లుతూ ఉండాలి. ఓం ఆమోహిస్తామయో నమఃస్థానమూర్తే దదాతన మహేరణాయ చక్షసే యోగస్య తమోరసః అస్య భాజేతే యనః వసతేవ మాతరః అస్మాకం గమామో యస్య క్షయాయ జన్మః ఆమోదనే భాజనః శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి నారాయణం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అక్షతలు పట్టుకోండి. అవివస్త్ర సమసనానుషామి ధీరో సదగామో యమానః అవిచంద్రవర్తవేనో హిరణ్యాప్యస్వానదినో దేవసోమ ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపత్య రాజం పరస్తాదో ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః మహాగణాధిపతయే నమః వస్త్రార్థం యజ్ఞోపవీతార్థం అక్షరాం సమర్పయామి. తర్వాత అక్కడ మీకు గంధం ఏర్పాటు చేస్తున్నారు. ఆ గంధాన్ని స్వామివారి గారికి కొంచెం చల్లండి. ఆ విధంగా ఓం గంధద్వారాం దురాదర్శ్యాం నిత్య పుష్టాం కరిమణే నమః ఓం విశ్వకర్మాణికాం పదైసనావతో మామాదోస్మామాది తస్మై నమో నమః స్వాహా బ్రహ్మణే నమః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా దేవ్యాయ నమః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా దేవ్యాయ నమః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా దేవ్యాయ నమః ఓం భూర్భువస్వః ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేద సాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి. ఒంగోలు నగరం స్థానిక కర్నూలు రోడ్ నందు వేయించేసి ఉన్నటువంటి శ్రీ గోవిందమాంబా సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య దేవాలయమునందు ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వరసిద్ధి గణపతి స్వాముల వారి యొక్క ఈరోజు సంకష్టహర చతుర్థి సందర్భంగా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. మన దేవాలయమునందు ప్రతి మాసంలో సంకష్టహర చతుర్థి రోజున ఈ విధమైనటువంటి పూజా కార్యక్రమమే కాకుండా లక్ష్మీ గణపతి హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కనుక భక్త మహాశయులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీ లక్ష్మీ వరసిద్ధి గణపతి స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్సులు. ఒంగోలు 39వ డివిజన్ పరిధిలోని తెలుగుదేశం పార్టీ 97వ బూత్ ఇన్ఛార్జ్ కల్లూరు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా ఎన్నికలకు ముందు ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వద్ద మొక్కులు చెల్లిస్తామని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కల్లూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలవడం మాకెంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు. అనంతరం భక్తులకు పొంగలి, పులిహార, పెరుగన్నం, పానకం, తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరిచేటి శ్రీనివాసరావు, వాసేపల్లి వెంకటేశ్వరరెడ్డి, రాయని సుధాకర్, బెజవాడ మురళి, పత్తిపాటి శ్రీను, కొండ్రకుంట సురేష్, 39వ డివిజన్ సమన్వయకర్త అబ్దుల్లా, నాటకం శంకర్, 39వ డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్లోకాయ
మొన్న తెలుగుదేశం పార్టీ విజయ్ కుమార్ గారు 39వ డివిజన్లో ఘన విజయం సాధించినందుకు దాదాపు నియర్లీ 250 మెజార్టీ వచ్చిన సందర్భంగా మన కల్లూరి వెంకటేశ్వర్లు అండ్ వాళ్ళ యొక్క కుటుంబం ఫ్యామిలీ సార్కి అత్యధిక మెజార్టీ వచ్చినట్లయితే నేను ఒక ఆంజనేయ స్వామి దగ్గర మొక్కు తీసుకుంటానని చెప్పిన సందర్భంగా ఆయన యొక్క ప్రజలు అందరూ కూడా కలిసి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసినందుకు ఆయన ఈరోజు కల్లూరి వెంకటేశ్వర గారు మొక్కు ఆంజనేయ స్వామి గారికి మొక్కు తీర్చడమైంది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి 50 మంది భక్త అనేకానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంతనోదలపాడు నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి ఈఎన్ విజయ్ కుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఆంజనేయ స్వామి వారికి మొక్కు తీర్చుకుంటున్న సందర్భంగా ఈరోజు పాలకేంద్రం దగ్గర ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వేయించేసిన అభయాంజనేయ స్వామి వారి విగ్రహం దగ్గర పూజా కార్యక్రమం నిర్వహించి మొక్కు తీర్చుకోవడం జరిగినది. 50 మంది ప్రజానికానికి అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంతనోదలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్ కుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న అభయాంజనేయ స్వామి వారి దగ్గర కల్లూరి వెంకటేశ్వర ఆధ్వర్యంలో మొక్కు తీర్చుకోవడం జరిగింది. విశేషంగా ప్రజలంతా భక్తులు పాల్గొన్నారు. స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ यजमानसा तिरुमल कल्याण प्रकार से आशीष बाबू कुसुम कुमारी गोविंदा गोविंदा
మధ్య నిలబడండి. రెండు సంవత్సరాల క్రితము తిరుమల మెట్లు ఎక్కుతూ మన ఒంగోలు ఎమ్మెల్యే ఒంగోలు అభివృద్ధి ప్రదాత అయినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారు మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తే మేము పాదయాత్రగా ఒంగోలు నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తామని చెప్పేసి ఆ రోజు తిరుమల మెట్లు ఎక్కుతా మొక్కుకోవడం జరిగింది. అనుకున్న ప్రకారము మన దామచర్ల జనార్దన్ రావు గారు ప్రకాశం జిల్లాలోనే అత్యధిక ఓట్ల మెజారిటీతో 34,026 ఓట్ల మెజారిటీతో గత ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. మన ప్రీతమ నాయకులు అటువంటి దామచర్ల జనార్దన్ రావు గారు గెలవడంతో మేము ఒంగోలు నుంచి తిరుమలకు కాలినడకన పాదయాత్రగా ఈరోజు బయలుదేరుతూ ఉన్నాము. దీనికి ఇక్కడికి వచ్చినటువంటి మాకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ కాలినడకను ఇక్కడ నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు. థ్యాంక్ యూ. ఈరోజు మా ప్రీతమ నాయకులు, మా అందరికి ఇష్టమైన విజనరీ లీడర్ శ్రీ దామచర్ల జనార్దన్ గారి గెలుపును పురస్కరించుకొని ఆయన శాసనసభ్యుడిగా తిరిగి అసెంబ్లీలో అడుగు పెడితే మా ఐటీడీపీ బృందం వాళ్ళు మొక్కున్నారు. మేము పాదయాత్రతో తిరుమల వస్తామని చెప్పని మొక్కుని ఈ రోజున ఆ మొక్కులు చెల్లించే కార్యక్రమం ద్వారా వెంకటేశ్వర దేవస్థానం దగ్గర నుంచి తిరుమలకి పాదయాత్రకి వెళ్తూ ఉన్నారు. వీరు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ అభివృద్ధిని కాంక్షిస్తారు, ప్రజలకి మంచినే కాంక్షిస్తారు. కాబట్టి మంచి జరగాలని చెప్పి దేవుడు కూడా వీళ్ళ కోరికను మన్నించి జనార్దన్ గారిని గెలిపించారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ రోజున ఈ పాదయాత్రని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పని ఐటీడీపీ బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్తాం. విజయాన్ని కాంక్షిస్తూ అలాగే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి కావాలని ఒక మంచి దీక్ష 2 ఏళ్ల క్రితమే తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా తీసుకొని ఆ విధంగా విజయం వచ్చిన సందర్భంగా ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి తిరుమల దాకా నడిచెళ్ళేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నందుకు అందరినీ కూడా ముందుగా అభినందిస్తా ఉన్నాను. మీ అందరి మొక్కులు కారణంగానే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి, జనసేన కానీ బీజేపీ కానీ ఈ కూటమికి లభించాయని చెప్పని భావిస్తూ మీకు ప్రయాణం అంతా కూడా సక్రమంగా జరగాలని చెప్పేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి దర్శనం మీకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున ఐటీడీపీ వాళ్ళు గత 2 సంవత్సరాల క్రితం నుంచి దండం పెట్టుకొని దామచర్ల జనార్దన్ గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందాలనే ఉద్దేశంతో ఈ రోజున వెంకటేశ్వర స్వామికి కాలినడకన ఇక్కడి నుంచి తిరుమల వరకు వెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలి. అలాగే వారి కోరిక మేరకు ఆ భగవంతుడు కూడా దామచర్ల జనార్దన్ గారిని ఆశీర్వదించారు. ఈ రోజున ఎనలేని అత్యధిక మెజారిటీ, ప్రకాశం జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో దామచర్ల జనార్దన్ గారు గెలవడం జరిగింది. ఈ తమ్ముళ్ళందరూ కూడా దిగ్విజయంగా ఈ యాత్రని పూర్తి చేసుకొని రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తున్నానని తెలియజేస్తున్నాను. మన చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని, దామచర్ల జనార్దన్ బాబు అత్యధిక మెజార్టీతో గెలవాలని మన పిల్లలు 2 సంవత్సరాల క్రితమే ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. అందరిది, ఒంగోలు ప్రజల్ని, రాష్ట్ర ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామి అందరినీ ఆశీర్వదించి మంచి మెజార్టీతో సీఎం చేశారు. ఇక్కడ జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈ రోజున వాళ్ళందరూ మొక్కు తీర్చుకోవడానికి ఒంగోలు నుండి కాలినడకన తిరుపతి బయలుదేరుతున్నారు. అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి క్షేమంగా ఆయన కొండకు తీసుకెళ్ళి మొత్తం దర్శనం చేయించి దక్షిణంగా ఒంగోలు చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు.
ఒంగోలు సుందరయ్య భవన్ రోడ్లోని సమతా హాస్పిటల్ పక్కన 2వ లైన్లో ఉన్న వెన్నెల హాస్పిటల్ ప్రథమ వార్షిక మహోత్సవం సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసులకు 26/6/2024 నుండి 28/7/2024 వరకు ఒక నెల పాటు ఉచిత ఓపీ, ల్యాబ్లో రాయితీ, సర్జరీలో రాయితీ మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నటువంటి 2 వీలర్ మెకానిక్స్కి వారి ఫ్యామిలీకి 50% రాయితీ ఇస్తున్నట్లు వెన్నెల హాస్పిటల్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ దాసరి ఎల్ నరసింహారావు మరియు ల్యాప్రోస్కోపీ డాక్టర్ ఎన్ వెంకటరమణ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్స్ మాట్లాడుతూ మా వద్ద అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం చేయబడుతుందని, అలాగే మా వద్ద షుగర్, బీపీ, థైరాయిడ్, గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తులు సమస్యలు, విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, పాము కాటు, తేలుకాటు, పురుగుమందు తాగిన వారికి ప్రత్యేక చికిత్స మరియు థైరాయిడ్, రొమ్ములో గడ్డలు, వెరికోస్ వెయిన్స్, డయాబెటిక్ ఫుట్, మొలలు, ఫిజర్స్, ఫిస్టులు, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు సంబంధిత ఆపరేషన్స్, 24 గంటల కడుపులో నొప్పి, పసరతిత్తులలో రాళ్లు, కడుపులో గడ్డలు వీటన్నిటికీ వైద్యం చేయబడతాయని వెన్నెల హాస్పిటల్ డాక్టర్స్ తెలియజేశారు. అంతేకాకుండా ఎవరైనా నిజమైన పేదవారు ఉంటే వారికి ఉచితంగా కూడా వైద్యం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాయని ధర్మ, మల్లికార్జున హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన వెన్నెల హాస్పిటల్ అట్లాగే మన డాక్టర్ ఎన్ వెంకటరమణ గారు అట్లాగే నరసింహారావు గారు, సార్ వచ్చేసి జనరల్ సర్జన్ వెంకటరమణ గారు, అట్లాగే నరసింహారావు గారు వచ్చి జనరల్ ఎండి. అట్లాగే గతం నుంచి కూడా ఈ సంవత్సర కాలంలో మన 2 వీలర్ మెకానిక్స్కి ఎంతోమందికి సేవలు అందించారు సారు. అట్లాగే ఈ సంవత్సరం అయిన సందర్భంగా హాస్పిటల్ పెట్టి ఎంతోమందికి సేవలు అందిస్తూ ఇవాళ మా అసోసియేషన్కి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఓపీలో కానీ అట్లాగే ఎనీ ఆపరేషన్స్ ఏదైనా మనకి 24 గంటల కడుపులో నొప్పి కానీ లేకపోతే ఏదైనా ఈ కడుపులో గడ్డలు కానీ లేకపోతే ఫ్యామిలీ పరంగా లేడీస్కి ఏదైనా ఇవి అట్లాగే ఈ షుగర్ వల్ల వచ్చే ఈ కాళ్ళలో పుళ్ళు కానీ ఎనీ ట్విస్టులో కానీ అట్లా రకరకాల వాటికి కూడా సర్జన్ అన్నిటికి కూడా మనకి ఆపరేషన్స్ వాటికి కూడా 50% డిస్కౌంట్ ఇచ్చి మన అసోసియేషన్ సభ్యుల్ని మెకానికల్ అందరినీ కూడా పేద మెకానికల్ని ఆదుకుంటామని చెప్పి ముందుకొచ్చి మా అసోసియేషన్కి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా సార్ మా అసోసియేషన్ తరఫున. అట్లాగే మా మెకానిక్ సోదరులందరూ కూడా గతంలో ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు. అట్లాగే మీరు ముందు కూడా ఈ పేద మెకానిక్ల కోసం మా అసోసియేషన్ తరఫున మీరు ఎప్పుడు కూడా సేవలు అందియాలని చెప్పి మేము కూడా మీకు ఎప్పుడూ మిమ్మల్ని మా ఆరోగ్యపరంగా ఉపయోగించుకుంటూ మీకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని మా అసోసియేషన్ ఇచ్చినందుకు మా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 2 వీలర్ మెకానిక్ సోదరులు అందరి తరఫున అట్లాగే మాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండమైన అసోసియేషన్ ఉంది. మా రాష్ట్ర కమిటీ తరఫున, మా జిల్లా కమిటీ తరఫున, మా టౌన్ కమిటీ తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నా సార్. ఇంకా రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ప్రకాశం జిల్లా అంటే వెనకబడిన జిల్లా సార్. ఇటువంటి మీ యువ డాక్టర్లు ఎంతోమంది సేవా సంస్థలు కొద్దిగా ఈ పేద ప్రజలకి నాట్ ఓన్లీ 2 వీలర్ మెకానికల్కే కాకుండా ఎన్నో కార్మిక సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మీరు చేయూతనిచ్చి ఈ వైద్యం అనేది కొద్దిగా పేదలకు అందుబాటులో ఉండే విధంగా అందరికి కూడా హెల్ప్ చేయాలని చెప్పి మా అసోసియేషన్ తరఫున మీకు ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నా సార్. అట్లాగే మీకు 1 year అయిన సందర్భంగా ఎంతోమందికి సేవలు అందించిన సందర్భంగా వెన్నెల హాస్పిటల్ తరఫున ఇంకా రాబోయే రోజుల్లో అందరి మందాలను పొందాలని చెప్పి మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. స్టేషన్ వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ మా హాస్పిటల్ నందు 50% డిస్కౌంట్తోనూ ఫ్రీ ఓపీ మా ప్రథమ సంవత్సరం అయినందుకు ఈ నెల 26వ తారీఖు నుంచి వచ్చే నెల 28వ తారీఖు వరకు ఒక ఫ్రీ ఓపీ నిర్వహించబడుతుంది. అలాగే 2 వీలర్ మెకానిక్స్కే కాదు ప్రతి ఒక్కరికి, ప్రతి పేషెంట్కి మా హాస్పిటల్ నందు అత్యంత తక్కువ ఖర్చుతో మేము ఇక్కడ వైద్యం చేయాలని డిసైడ్ అయినాం. ఈ నెల వచ్చే నెల 26 నుంచి 28వ తేదీ వరకు ఫ్రీ ఓపీతో పాటు ల్యాబ్లో కన్సెషన్స్ కానీ సర్జరీలో చాలా తక్కువ ఖర్చుతోటి, చాలా మంచి రాయితీలతోటి, మంచి కన్సెషన్ తోటి అతి తక్కువ ఖర్చులోనే మేము సర్జరీలు చేస్తున్నాం. ఈ వినియోగాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్ వెంకటరమణ జనరల్ సర్జన్ అని నేను, డాక్టర్ నరసింహారావు జనరల్ మెడిసిన్. ఇక్కడ మా హాస్పిటల్ నందు జనరల్ సర్జరీ విభాగంలో
హర్నియా, హైడ్రోసిల్, 24 గంటల పేగు నొప్పి, పసతిత్తులో రాళ్ళు, పెద్ద పేగులో ఎన్ని పుండ్లు కానీ, పెద్ద పేగులో గడ్డలు అడ్డపడడం కానీ, వారికోజ్ వీన్స్ కానీ, లేకపోతే కన్నా కాళ్ళకి పుండు, డయాబెటిక్ ఫుట్లు కానీ అన్ని విధాల్లో ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అతి తక్కువ ఖర్చుతో మీరు హ్యాపీగా ఇక్కడ సేవలు తీసుకొని వెళ్ళగలరని ఆశిస్తున్నాను. మా వెన్నెల హాస్పిటల్ 1 సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా టూ వీలర్ అసోసియేషన్ అందరికీ ప్లస్ అక్కడ పనిచేసే వాళ్ళందరికీ మా హాస్పిటల్ సంవత్సరం రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ ఒక ఫ్రీ ఓపీ మరియు ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్లో కొంత రాయితీ ఇవ్వబడును. అలాగే ఏమైనా బీపీ, షుగరు, థైరాయిడ్ సంబంధించిన సమస్యలు, తర్వాత విష జ్వరములు అన్నీ చూడబడును. దాంతోపాటు జనరల్ సర్జరీ విభాగానికి సంబంధించిన హెర్నియా, హైడ్రోసిల్, అపెండిసైటిస్ అనేవి ఈ సర్జరీస్ కూడా అతి తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించబడును. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.